డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. తిరుమల లడ్డు వివాదం మనందరికీ తెలిసిందే, 3 రోజుల నుంచి ఫాలో అవుతున్నాం. సో ఈరోజు సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి అన్నమాట. సో ఇవి కొంచెం ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఒకవైపు హైకోర్టులో కొన్ని పిటిషన్లు పెండింగ్లో ఉండగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. సో దీని మీద హైకోర్టు రెస్పాండ్ అవుద్దా, సుప్రీంకోర్టు రెస్పాండ్ అవుద్దా, లేదా హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి కాబట్టి హైకోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు మీరు ఆగండి, ఈ పిటిషన్లు మేము విచారించము అని చెప్పి సుప్రీంకోర్టు ఏమైనా పక్కన పెట్టేస్తుందా అనేది అయితే చూడాలి. సో ఈరోజు పిటిషన్స్ వేసింది ఎవరంటే బీజేపీ నేత ఎంపీ ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు. సో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదేంటంటే తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిరాధారమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోండి, దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐతో విచారణ చేపించి నిజానిజాలను నిర్ధారించండి అని సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన వైసీపీ వాయిసే, ఆయన వైసీపీ మౌత్ పీస్ ఒక రకంగా. ఎందుకంటే ఆయన వైసీపీలో పెద్దలకు అత్యంత సన్నిహితులు. ఈవెన్ గతంలో కూడా తిరుమలలో జరిగిన అనేక వివాదాల్లో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో జరిగిన అనేక వివాదాల్లో ఆయన వైసీపీ తరపునే సుప్రీంకోర్టులో వాదించారు. వైసీపీ తరపునే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు, ఆ జంబో బోర్డు విషయంలో కానీ ఇతర అంశాల్లో కూడా. అలాగే మీరు గుర్తుండే ఉంటే ఇదిగోండి, ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి, బీజేపీ ఎంపీ మీట్స్ టీటీడీ చీఫ్ అని వైవి సుబ్బారెడ్డి గారిని కలవడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఇట్లా ఆయన తరచూ వైసీపీ పెద్దల్ని అలా కలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన స్వామివారి భక్తుడు, కాకపోతే వైసీపీ పెద్దలకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఆయన. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు టీటీడీలో ఈ జంబో బోర్డు ఏర్పాటు కానీ ఇతర విషయాల్లో న్యాయ సలహాలు ఇవ్వడము అన్నీ కూడా ఆయన ఒక రకంగా సలహాదారుగా ఉన్నారు టీటీడీ విషయంలో. కాబట్టి ఆయన ఇప్పుడు వైసీపీ ఆపత్కాలంలో ఉంది కాబట్టి వైసీపీ తరఫున మేబీ పిటిషన్ వేసి ఉండొచ్చు, అదొకటి. అయితే మరొకటి, వైవి సుబ్బారెడ్డి గారు కూడా తిరుమల ఈ వివాదంలోనే సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆల్రెడీ ఆయన హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు, సిబిఐ విచారణ జరగాలి, పూర్తి స్థాయి విచారణ జరగాలని. సో సేమ్ ఇదే అంశం మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు ఆయన. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. మేబీ సుప్రీంకోర్టు ఈ 2 పిటిషన్లు కలిపి విచారిస్తుందా, లేదంటే హైకోర్టులో ఆల్రెడీ ఉంది కదా, హైకోర్టు చెప్పే వరకు ఆగండి, అప్పుడు వరకు మేము కల్పించుకోమంటుందా అనేది చూడాలి. మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఇందాకే అనుకుంటా తిరుమలలో ప్రమాణం చేశారు. అసలు లడ్డు విషయంలో మేమేమి తలదొచ్చలేదు, ఎటువంటి కల్తీ నెయ్యి లేదు, కల్తీ నెయ్యి వాడలేదు, కల్తీ జరగలేదు అని ఆయన ప్రమాణం చేశారు కుటుంబ సభ్యులతో సహా. ఇట్లా మొత్తానికి వైసీపీ వాళ్ళు మామూలుగా అలర్ట్ అవ్వాల. ఎందుకంటే వైసీపీ పేకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. వైసీపీకి మామూలు డ్యామేజీ కాదు ఇది, ఈ తిరుమల లడ్డు వ్యవహారం. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంట్ ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన రెస్పాండ్ అవ్వడం, ఆయన కొన్ని పాయింట్లు చెప్పడం, ఇటు ప్రధానమంత్రి మోదీ గారికి లేఖ రాయడం, ఇటు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం, సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వెళ్ళడం, మళ్ళీ మధ్యలో ప్రమాణ స్వీకారాలు చేయడం, ప్రమాణాలు చేయడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ వివాదంలో వైసీపీ మునిగిపోయింది కాబట్టి దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మేబీ ఇంకో 4-5 రోజుల్లో ఈ ఇష్యూ అవుట్డేటెడ్ అయిపోవచ్చు, కానీ వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆల్రెడీ నేషనల్ మీడియాలో ఫోకస్ అయిపోయింది. ఇతర రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేశారంటే ఇంక చూసుకోండి. సో తిరుమల లడ్డు విషయంలో మాత్రం సుప్రీంకోర్టు అంటే కోర్టులు ఏం కల్పించుకుంటాయి అనేది ఇప్పుడు సిట్ దర్యాప్తుగా ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ దర్యాప్తు ఏముంది, ప్రభుత్వం ఏం చెప్తే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతుంది కాబట్టి దానిలోంచి మనం ఏదైనా ప్రత్యేక వాదన ఎక్స్పెక్ట్ చేయలేం. సిబిఐ విచారణ సవ్యంగా ఉండదు. యాక్చువల్లీ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించడము, లేదంటే 3 మెన్ కమిటీ, జడ్జీల కమిటీ వేయడము, అటువంటిది సరైన పరిష్కారం, సరైన విచారణ అనుకోవచ్చు. సో దీనిలో ఏం జరుగుద్ది, అప్డేట్స్ ఏంటనేది మనం ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.